Yeah, hi everyone. Good morning. గుడ్ మార్నింగ్. సో మనం నిన్న గ్లైడోజాక్స్ గురించి చెప్పుకుంటున్నాం చూడండి. ఓకేనా? సో సింటాక్స్ అయితే రాసుకున్నాము, బట్ సింటాక్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోలేదు. సో ఈరోజు సింటాక్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ చూద్దాము. తర్వాత స్క్రిప్ట్ ఇంక్లూడ్ విత్ బిజినెస్ రూల్స్, స్క్రిప్ట్ ఇంక్లూడ్ విత్ క్లయింట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో చూడండి, var ga ఈక్వల్ టు న్యూక్లియోటైడ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్. సో ఈ లైన్ ఏం చేస్తుంది? స్క్రిప్ట్ ఇంక్లూడ్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది క్లయింట్స్. ఓకే, ఇన్స్టాన్షియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ స్క్రిప్ట్ ఇంక్లూడ్. సో అదే స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ కాలింగ్ ఏ ఫంక్షన్ ఈ లైన్ ఏం చేస్తుంది? సెండింగ్ డేటా ఫ్రమ్ క్లయింట్ సైడ్ టు సర్వర్ సైడ్. డేటా ఫ్రమ్ క్లయింట్ సైడ్ టు స్క్రిప్ట్. ఈ లైన్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏమి ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఎగ్జిక్యూటింగ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ స్క్రిప్టింగ్ టు అండ్ కాలింగ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ కాలింగ్. ఇప్పుడే స్టార్ట్ చేశారా అండి? అవును, కాల్ బ్యాక్ ఫంక్షన్ డిక్లరేషన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇది వచ్చేసి స్టాండర్డ్ సింటాక్స్. డేటా ఫ్రమ్ to get a data from scripting. Get a data from scripting. అర్థమైందండి? ఇది ఒకసారి చూడండి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనుకుంటారు. స్క్రిప్ట్ ఓకే, సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్. ఇన్స్టాన్షియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ స్క్రిప్ట్ ఇంక్లూడ్, కాలింగ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్, సారీ కాలింగ్ ఏ ఫంక్షన్ స్క్రిప్ట్ ఇంక్లూడ్, like sending data from client side to script include, executing a ఏది script ఎప్పుడు include. వాడతారండి? చెప్తాను. Executing a script include waiting for response.
get data from scripting convention. ఓకే, ఇదన్నమాట అసింక్రనస్ ఫ్లడ్ యాక్సెస్, సింక్రనస్ ఫ్లడ్ యాక్సెస్. సో జనరల్ గా ఏంటంటే అండి, మనం రియల్ టైం ఎక్కువగా అసింక్రనస్ ఫ్లడ్ యాక్సెస్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో స్క్రిప్టింగ్ లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. స్క్రిప్టింగ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి అనమాట. సింక్రనస్ స్క్రిప్టింగ్, అసింక్రనస్ స్క్రిప్టింగ్. ఓకే, సింక్రనస్ స్క్రిప్టింగ్, అసింక్రనస్ స్క్రిప్టింగ్. గ్లైడజాక్స్ లో అవి 2 టైప్స్, అసింక్రనస్, సింక్రనస్ అనమాట. అసలు అసింక్రనస్ స్క్రిప్టింగ్ ఎలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది? ఇప్పుడు ఆ, ఒక నోట్, ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్లో అండి ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాను. ఓకేనా? 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాను. అసింక్రనస్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అయితే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్. సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్. థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్. ఫోర్త్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్. ఓకేనా? అలా ఉంటది అన్నమాట. అర్థమైందా? అసింక్రనస్ స్క్రిప్టింగ్ లో, సింక్రనైజేషన్ లోనా అండి? అవును, అసింక్రనస్ స్క్రిప్టింగ్ లో. ఓకేనా? అంటే ఏంటంటే అసింక్రనస్ స్క్రిప్టింగ్ లో లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని రెస్పాన్స్ కోసమే వెయిట్ చేయదు అనమాట. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్పాన్స్ కోసం వెయిట్ చేయదు, మళ్ళీ సెకండ్ లైన్ కి వెళ్ళిపోతుంది, థర్డ్ లైన్ కి వెళ్ళిపోతుంది. అంటే ఎగ్జిక్యూట్ అవుతుంటది, వెనక నుంచి రెస్పాన్స్ వస్తూ ఉంటది అనమాట, లైన్ బై లైన్. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిందండి, ఓకేనా? రెస్పాన్స్ కోసం వెయిట్ చేయదు అక్కడ. ఓకే, రెస్పాన్స్ కోసం వెయిట్ చేయదు, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓకేనా? థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, వెనక మళ్ళీ సింక్రనైజేషన్ లో వెయిట్ చేయదు. వెయిట్ చెయ్యదు. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంటది, లైన్ బై లైన్ రెస్పాన్స్ వస్తుంటది, వెళ్ళిపోతుంటాం. అర్థమైందా? అదే సింక్రనస్ స్క్రిప్టింగ్ అయితే ఎలా ఉంటది? ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 100 లైన్స్ ఉన్నాయి అనుకోండి, 100 లైన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ ఒక్కసారిగా వస్తుంది అనమాట. అది సింక్రనస్ స్క్రిప్టింగ్. అర్థమైందా? ఓకే ఓకే. ఓకే, ఇవి సింటాక్సెస్. తులసి గారు 2 డివైజెస్ నుంచి కనెక్ట్ అయినట్టున్నారు, ఒకసారి చూడండి. ఒకటి ఆఫ్ చేస్తున్నా అండి, నేను జస్ట్ దీనిలో లేట్ అయిపోతుందని ఫోన్ లో కనెక్ట్ అయ్యాను. అదే ఫస్ట్ యూస్ కేసుకు వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ యూస్ కేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గ్లైడయాక్స్ స్క్రిప్టింగ్ గురించి ఎలా కాల్ చేయాలి అంటారు. ఓకేనా? సో స్క్రిప్టింగ్ కి వెళ్ళిపోతున్నాను. చూడండి, వ్యాంకర్ నెక్స్ట్ వర్షన్ ఆఫ్ సర్వీస్ ఈజ్ వ్యాంకర్ అన్నమాట. కరెంట్ మనం యూజ్ చేసే వర్షన్ యూత. ఓకేనా? యూత అంటే మన కరెంట్ యూజ్ చేసే వర్షన్. నెక్స్ట్ వచ్చేసి వ్యాంకర్ అన్నమాట. సో వ్యాంకర్ సర్వీస్ వర్షన్ వచ్చేసి పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి అవైలబిలిటీలోకి వచ్చేసింది అనమాట. సో మనము ఈరోజు క్లాస్ ఎండ్ అయ్యే టైంలో వ్యాంకర్ కి అప్గ్రేడ్ చేసుకుందాము, రేపటికల్లా అప్గ్రేడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు అసలు ఎంత టైం డ్యూరేషన్ అండి? 6 ఇది months, ఒక 6 months, 6 months ఓన్లీ ఒక 6 వర్షన్, మంత్స్? ఓన్లీ 6 months. వర్షన్ టు వర్షన్ గ్యాప్ వచ్చేసి 6 months ఉంటుంది. మరి మనం మొన్నే కదండి ఊతాకి అప్గ్రేడ్ అయింది. మొన్నే యూతాకి అప్గ్రేడ్ ఏమీ అవ్వలేదండి, మనం డైరెక్ట్ గా యూతా ఇన్స్టాన్స్ తీసుకున్నాం. ఓకేనా? సో బేసిక్ గా ఏంటంటే యూత మార్చ్ లో వచ్చింది అనమాట, మార్చ్. ఓకేనా? మార్చ్ లో వచ్చింది, మీకు ట్రైనింగ్ వచ్చేసి ఆగస్ట్ లో అండి స్టార్ట్ అయింది, కాదు జూలైలో ఏమో స్టార్ట్. జూలై. రండి, స్క్రిప్టింగ్ క్లూకి వెళ్ళిపోతున్నాను. చూడండి,
సో అండర్ సిస్టమ్ డెఫినేషన్ హ్యాస్ స్క్రిప్టింగ్ కోడ్స్. నేను ఒక న్యూ స్క్రిప్టింగ్ కోడ్ తీసుకుంటాను. చెప్పి ఏమంటున్నాను, మై థర్డ్ స్క్రిప్టింగ్ కోడ్ అంట. ఎవడవుతుంది మై థర్డ్ స్క్రిప్టింగ్ కోడ్. మనము దీన్ని క్లయింట్ సైడ్ కి కాల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి క్లయింట్ కాలబుల్ ట్రూ పెట్టుకున్నాము. ఓకేనా. నేనేమంటున్నాను, మై FOU ఫోర్త్ ఫంక్షన్ అంట. ఓకే, ఆ ఫంక్షన్ మై ఫోర్త్ ఫంక్షన్. సో ఇక్కడ రిటర్న్ ఏం చేస్తున్నాం, రిటర్న్ వెల్కమ్ టు గ్లాడగన్స్. మై థర్డ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అని ఎలా తీసుకున్నారండి ఇది? జస్ట్ ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కదా స్క్రిప్ట్ ఇంక్లూడ్ కి. మై థర్డ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అని చెప్పేసి నేను ఇచ్చింది. ఓకేనా. మీ ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోవచ్చు అక్కడ. బట్ మనం నేమింగ్ ఫార్మాట్ ఈ విధంగా ఉండాలని నోట్ చేసుకున్నాం కదా. సో ఆ ఫార్మాట్ లో ఉండొచ్చు చూసుకోండి. ఓకే, అదే సేవ్ చేస్తాం. ఇది మనము ACL లో క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ చూసారా. క్లయింట్ కాలబుల్, ఫ్లో అప్డేట్, క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ACL టైప్స్ లో ఉంటాయి. ఓకేనా. మనము క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జిక్యూట్ ఆపరేషన్ తోటి ACL క్రియేట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఇక్కడ ఏ రోల్ ఉండాలి అనేది మనం ఇచ్చామన్నమాట. అడ్మిన్ రోల్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ అని. ఒకసారి మళ్ళీ చెప్పరా అది? మనం ఎప్పుడైతే క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఒక ACL అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ ఆపరేషన్ తోటి క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ACL క్రియేట్ అయిపోయింది. క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ACL ఒకటి క్రియేట్ అయిపోయింది ఎగ్జిక్యూట్ ఆపరేషన్ తోటి. ఓకేనా. ఇది ACL ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఇంకా రండి, మనము సత్య ఐటీ టేబుల్లోనండి మనం చేసింది మన ఎడిషన్ ఆఫ్ 2 మెంబర్స్ అవన్నీ. అశోక్ ఐటీ. క్రియేట్ న్యూ ఉంటుంది. రండి, కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్కి వెళ్ళిపోతుంది. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఒక న్యూ క్లయింట్ స్క్రిప్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకేనా. గ్లైడ్ అజాక్స్ ఎగ్జాంపుల్. ఓకే, UI టైప్ ఆల్ తీసుకుంటున్నాను. టైప్ వచ్చేసి ఆండ్రాయిడ్ తీసుకుంటున్నాను. రండి, అసింకనస్ గ్లైడ్ అజాక్స్ తో చెప్పుకున్నాం అన్ని ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ సింకనస్ గ్లైడ్ అజాక్స్ తో చెప్తాను. ఓకే, var GA equal to గ్లైడ్ అజాక్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ ఏంటంటే ఇదండి. మై థర్డ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ కాపీ చేస్తాను. GA డాట్ యాడ్ పారాగ్రాఫ్. మీరు టైప్ చేయాలి ఎప్పుడు కూడా, ఇవన్నీ కూడా యాడ్ పారాగ్రాఫ్, ఇవన్నీ స్పెల్లింగ్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సిస్పామ్ PAR సిస్పామ్ అండర్స్కోర్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఏంటంటే మన ఫంక్షన్ నేమ్ మై ఫోర్త్ ఫంక్షన్ అండి. కాపీ పేస్ట్ నెక్స్ట్ GA డాట్ మనం ఇక్కడ నుంచి వాల్యూ ఏమి అక్కడికి సెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నేను డైరెక్ట్
ga.getXML అంటున్నాను. ఇక్కడ get my మై పోర్ట్ ఫంక్షన్ ఏంటండి ఇది? ఇది ఫంక్షన్ నేమ్ అండి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో మనం ఈ ఫంక్షన్ ని డిక్లేర్ చేసాం, ఆబ్జెక్ట్ ఫంక్షన్. ఓకే. ఓకేనా? ఇక్కడ చూడండి గెట్ మై డేటా అంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫంక్షన్ get my data for response. Okay. Response. Where result equal to document element dot get attribute answer. Okay. అర్థమైందండి ఇది? వేర్ రిజల్ట్ ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ రెస్పాన్స్ వస్తుంది డాట్ డాక్యుమెంట్ ఎలిమెంట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఆన్సర్. దీన్ని ఒక అలర్ట్ లో పెట్టేద్దాం రిజల్ట్. చూడండి, ఇప్పుడు మనం అక్కడ స్క్రిప్టింగ్ టూల్ ఏదైతే రిటర్న్ చేస్తామో అది అలర్ట్ లో ప్రింట్. ఓకే. వెళ్ళండి అశోక్ ఐటీకి వెళ్ళండి. ఒకసారి అశోక్ ఐటీ ఫామ్ ఓపెన్ చేయగానే లోడ్ అయిపోతుంది అలర్ట్ మెసేజ్. చూడండి, వెల్కమ్ టు గ్లాడెన్స్. కాల్ అవుతుందా లేదా స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి క్లయింట్ స్క్రిప్ట్ కి? ఓకే అండి, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్ ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కి ఎలా కాల్ చేస్తామనే దానికి ఒక ఎగ్జాంపుల్. జస్ట్ మొత్తం రాయట్లేదు. ఓకే, ఈ ఒకసారి కోడ్ ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ మొత్తం రాద్దాం. కాపీ చేసుకుంటున్నాను. ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్, ఇది క్లయింట్ సైడ్ కోడ్. ఓకే, క్లయింట్ సైడ్ ఆన్ లో రాసి ఫస్ట్ చూడండి, స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. నా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే ఎడిషన్ ఆఫ్ 2 numbers మనం ఆల్రెడీ చేసినవి అన్నమాట. క్యాలిక్యులేట్ డ్యూరేషన్ ఆఫ్ 2 dates, క్యాలిక్యులేట్ ఎడిషన్ ఆఫ్ 2 numbers. వారండిట్లో ఏదైనా వచ్చాక రండి. క్యాలిక్యులేట్ డ్యూరేషన్ ఆఫ్ 2 dates. ఓకే, నేను ఇది చెప్తున్నాను, మీరు ఎడిషన్ ఆఫ్ 2 numbers కూడా ట్రై చేయండి. సేవ్ చేస్తాను. ఇది ఆల్రెడీ మనం చేసినట్టు తెలుసు. ఓన్లీ ఫ్రమ్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ చేసాము, ఓన్లీ ఫ్రమ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కూడా చేసాము. ఓకే, 7 అంటున్నాను, 8 అంటున్నాను. సేవ్ చేస్తాను. ఇక్కడ ఇది ఒకసారి ఇన్యాక్టివేట్ చేస్తాడు మన ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇవాళ మెసేజ్ డిస్టర్బెన్స్ గా ఉంటాం. రండి, నేను స్క్రిప్టింగ్ టూల్లో వెళ్తాను. స్క్రిప్టింగ్ టూల్ సిస్టమ్ సింపుల్ గా అశోక్ ఐటీ మేబీ మనం క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ కి కాల్ చేసుకోవాల్సి వస్తుంది, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కి కూడా కాల్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, బై డిఫాల్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ వచ్చేసి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. డిఫాల్ట్ కాదు, అసలు స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. ఓకే, మనం ఎప్పుడైతే క్లయింట్ కాలబుల్ ట్రూ పెడతామో అప్పుడు ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లయింట్ సైడ్ కూడా కాల్ చేసుకోవచ్చు. సర్వర్ సైడ్ బై డిఫాల్ట్ ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు. క్లయింట్ కాలబుల్ ట్రూ పెట్టినప్పుడు క్లయింట్ సైడ్ కూడా కాల్ చేసుకోవచ్చు స్క్రిప్టింగ్ బై యూజింగ్ గ్లాడెన్స్. ఓకేనా? నేను ఏమంటున్నాను, సిఏఎల్ డ్యూరేషన్ అంటారు, క్యాలిక్యులేట్. ఇది నా ఫంక్షన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసండి స్క్రిప్ట్ ఇంక్లూడ్ విత్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్.
స్క్రిప్ట్ ఇంక్లూడ్ విత్ బిజినెస్ రూల్. ఓకే, డూప్లికేట్ అంటున్నాను. కాన్ఫిగర్ బిజినెస్ రూల్ తీసుకున్నాను. calculate duration. Before insert update ఇచ్చేస్తుంది. ఓకే, సో రెండు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగే కాబట్టి వేర్ స్టేట్ ఈక్వల్ టు కరెంట్ ఆబ్జెక్టివ్ చేస్తాను, ఎందుకంటే రెండు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి కరెంట్ డాట్ యూ అండర్ స్కోర్ స్టే ఆర్ స్టార్ట్ అండర్ స్కోర్ స్టార్ట్ డేట్ వేర్ ఈ డేట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ అండర్ స్కోర్ where duration equal to gs dot సేమ్ ఫంక్షనాలిటీ అండి, మనం కొత్తగా ఏం రాయట్లేదు, ఆల్రెడీ చెప్పుకున్నదే అనమాట. ఓకేనా, ఎస్ డేట్ కామా ఈ డేట్ కామా 200. ఓకే, డ్యూరేషన్ ఈక్వల్ టు డ్యూరేషన్ బై 1 day equal to 86,400 seconds. Okay, yes, duration equal to duration plus 1. మేబీ లీవ్ క్యాలిక్యులేటర్ అయితే మనకి లీవ్ క్యాలిక్యులేటర్ గురించి అంత అవసరం లేదు. ఇప్పుడు డ్యూరేషన్ డాట్ టూ ఫిక్స్డ్ అంటాం, ఫిక్స్డ్ ఆఫ్. ఓకే, ఇక్కడ రిటర్న్ చేస్తున్నారు, రిటర్న్ డ్యూరేషన్ రిటర్న్ చేస్తారు. సో ఈ కోడ్ లో మీకు ఏమన్నా అర్థం అవ్వాల్సింది చూడండి, సేమ్ లాజిక్ కాబట్టి మనం కొత్తగా ఏం రాయలేదు. ఇది ఆల్రెడీ మనం చేసిన ఎగ్జాంపుల్ బిజినెస్ రూల్స్, మళ్ళీ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ద్వారా చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా ఉందండి చెప్పండి. ఎస్, ఇక్కడ 86400 ఏంటండి? 86,400 అనేది 1 day ఈక్వల్ టు 86,400 సెకండ్స్ అన్నమాట. ఓకేనా, మనకి అక్కడ రిజల్ట్ అనేది డ్యూరేషన్ అనేది సెకండ్స్ లో వస్తుంది కదండి, ఇక్కడ పెట్టినప్పుడు దాన్ని మనం డేస్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఈ 2 ఫిక్స్డ్ ఏమో ఆ డ్యూరేషన్ లో 2.0 తీసేయడానికి వచ్చేస్తుంది 2 ఫిక్స్డ్ అనే మెథడ్. ఇది కోడ్ అనమాట, సేవ్ చేస్తున్నాం. ఎస్, క్లయింట్ కాలబుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఆల్వేస్ క్రియేట్స్ ఏ ఎగ్జిక్యూట్ ఆపరేషన్ SCL. ఓకే, అందుకని రోల్ అడుగుతుంది. ఓకే, ఇది మన స్క్రిప్ట్ ఇంక్లూడ్ అండి, దీన్ని మన క్లయింట్స్ బిజినెస్ రూల్ లో కాల్ చేసుకోవాలి. ఓకేనా, కాపీ చేయండి, కాపీ కరెంట్ డాట్ యు అండర్ స్కోర్ డ్యూరేషన్ current dot duration new script include name dot function calculate duration. ఓకే, ఇంకంతా అయిపోయింది. బిజినెస్ రూల్ లో సింపుల్ పాయింట్ సేవ్ చేస్తాం. మనం సర్వర్ సైడ్ అంటున్నాము అంటే ఎప్పుడు కూడా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, కొత్త రికార్డ్ తీసుకుంటున్నాను, ఈరోజు డేట్ తీసుకున్నాను. ఓకేనా, 9th తీసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. చూడండి, 1 day వస్తుంది, 2 days వచ్చింది, 7 to 9. ఓకేనా, 2 days వచ్చింది డ్యూరేషన్.
ఓకేనండి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 to 17 తీసుకున్నాను. సేవ్ చేస్తాను. రెండింటి మధ్య డ్యూరేషన్ 10 days వచ్చింది. ఓకే, గాట్ ఇట్ ఎవ్రీబడి. ఇది కాపీ చేస్తున్నాను. ఇది జస్ట్ ఫంక్షన్స్ పేస్ట్ చేస్తున్నాను అండి. ఎంటైర్ స్క్రిప్టింగ్ గ్రూప్ పేస్ట్ చేయడం. ఓకేనా, ఇది బిజినెస్ రూల్ లో కూడా ఇది కాపీ చేస్తాను. బిజినెస్ రూల్ స్క్రిప్టింగ్ గ్రూప్ కూడా ఫస్ట్ టైం చేస్తాను. నామ వైశిష్ట్యంతో బంధనం పెంచుకుంటున్నాం. మిగతా బంధనాలన్నీ కూడా ఇప్పుడు దీన్నే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. నేను స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇక్కడ నుంచే పంపించుకుంటున్నాను అండి. ఓకేనా, కాపీ ఎండ్ డేట్. ఓకేనా, ఇక్కడ నుంచి పంపించుకుంటాను. అంటే ఇక్కడ ఇంకా అవసరం లేదన్నమాట, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. ఓకేనా, మనము ఇక్కడ నుంచే పంపించేసుకోవచ్చు. ఎస్టేట్ ఈ డేట్ ఎస్టేట్ ఇది ఒక వే అన్నమాట. సేవ్ చేస్తుంది. సేవ్ చేస్తుంది. రండి, ఒక కొత్త రికార్డ్ తీసుకుంటున్నాను. 7 అంటున్నాను, 14 అంటున్నాను. 7 days రావాలి. 7 వచ్చిందా? సో ఇది ఒక వే అన్నమాట. లైక్ ఫంక్షన్ డాక్యుమెంట్స్ అంటాం కదండి, అది కాపీ చేస్తున్నాను. హియర్ ఓకే, సేవ్ చేస్తాను. రండి, ఇది బిజినెస్ రూల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. బిజినెస్ రూల్ ఒకసారి డియాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు గ్లైడోజాక్స్ ద్వారా క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు స్క్రిప్ట్ ఇంక్లూడ్ విత్ బిజినెస్ రూల్ ఎగ్జాంపుల్ చూసామండి. ఓకేనా, ఇప్పుడు స్క్రిప్ట్ ఇంక్లూడ్ విత్ క్లయింట్ స్క్రిప్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్లయింట్స్ స్క్రిప్ట్ అనుకోండి, మనం గ్లైడోజాక్స్ ద్వారా వాల్యూస్ పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అదొకసారి ఎలా అనేది చూద్దాం. డూప్లికేట్ క్లయింట్ స్క్రిప్ట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్ చూడండి. గ్లైడోజాక్స్ ని ఎనీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో కాల్ చేసుకోవచ్చు. యువై పాలసీ స్క్రిప్టింగ్ లో కాల్ చేసుకోవచ్చు. యువై స్క్రిప్ట్ లో కాల్ చేసుకోవచ్చు. క్లయింట్ స్క్రిప్ట్స్ లోకి కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను క్లయింట్ స్క్రిప్ట్ లో కాల్ చేస్తున్నా అంటే ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్ అనే కాదు, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లోకి ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఆల్ అంటున్నాను. ఇది మనకి రియల్ టైమ్ లో అలా ఎప్పుడు యూజ్ అవుతుందండి? ఏదైనా ఒక ఫీల్డ్ లో డేటాని బేస్ చేసుకొని సంథింగ్ ఏదన్నా గెట్ చేసుకోవాలి సర్వర్ సైడ్ నుంచి అనుకుంటే ఈ ఎగ్జాంపుల్ హెల్ప్ అవుతుంది. ఓకేనా, సర్వర్ సైడ్ నుంచి. ఆన్ చేంజ్ అంటున్నాను. ఎండ్ డేట్ మీద రాస్తున్నాను. ఎండ్ డేట్ మీద రాసి ఓకే. నాకు ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, నార్మల్ గా కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. రెండు వేర్ GA ఈక్వల్ టు న్యూ గ్లైడోజాక్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్. ఏంటంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ అశోక్ ఐటి ఉటి చేస్తున్నారు. అండి GA డాట్ యాడ్ పారామాఫ్ స్పామ్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ నేమ్ కామా ఫంక్షన్ ఏంటి ఫంక్షన్? క్యాలిక్యులేషన్ డ్యూరేషన్. మనం ఇక్కడ నుంచి 2 వాల్యూస్ పంపించుకోవాలన్నమాట. ఏది? స్టార్ట్ డేట్ ని ఎండ్ డేట్ ని. ఓకేనా, ఇక్కడ నుంచి క్లయింట్ సైడ్ నుంచి పంపించుకోవాలి మన స్టార్ట్ డేట్ ని.
చూడండి సిస్పామ్ అండర్స్కోర్ ఎస్టేట్ అంటారు కామా ఇది డబుల్ కోట్స్ లో ఉండాలి సిస్పామ్ అండర్స్కోర్ ఎస్టేట్ కామా మెమరీ g underscore panda get value of u underscore star. Okay, underscore star. Next run ga dot add param of syspam underscore n e date అంటున్నా అంటే వేరియబుల్ యూజ్ చేసి కామా g underscore panda get value of into it. Okay, underscore and underscore title. ఓకేనా ఎస్ మనం ఇక్కడ నుంచి 2 వాల్యూస్ స్క్రిప్ట్ ఇంక్లూడింగ్ పంపిస్తున్నాం కాపీ చేసుకోండి ఒక్కొక్క వాల్యూ ఇక్కడికి రండి ఇక్కడ ఎలా రాయాలంటే వేర్ ఎస్టేట్ ఈక్వల్ టు దిస్ డాట్ గెట్ పారామీటర్ అంటే దిస్ డాట్ గెట్ పారామీటర్ దిస్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ వేరియబుల్ నేమ్ అనమాట సిస్పామ్ అండర్స్కోర్ ఎస్టేట్ వేర్ ఈ డేట్ ఈక్వల్ టు దిస్ దిస్ డాట్ డాట్ గెట్ గెట్ పారామీటర్ ఆఫ్ పారామీటర్ సిస్పామ్ అండ్ కాపీ చేసుకోండి మీరు ఎప్పుడు కూడా వాల్యూస్ కాపీనే చేసుకోండి వేరియబుల్ ప్యాక్ నేమ్స్ అయినా కానీ ఫీల్డ్ ప్యాటర్న్స్ ఓకేనా ఇంకా రిమైనింగ్ ఫంక్షనాలిటీ మనం ఆల్రెడీ చేసేసాం అయిపోయింది స్క్రిప్ట్ ఇంక్లూడ్ అయిపోయింది సేవ్ చేసేస్తుంది ఓకేనా రిమైనింగ్ ఫంక్షనాలిటీ ఆల్రెడీ ఉంటుంది అనుకో చూడండి క్లయింట్ సైడ్ నుంచి మనము యాడ్ పారం ద్వారా తెచ్చే వాల్యూ స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో ఈ విధంగా రాయాలన్నమాట ఈ విధంగా రాస్తే అక్కడ మనము పాస్ చేస్తున్నటువంటి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వస్తాయి ఇట్లా ఓకేనా దిస్ డాట్ గెట్ పారామీటర్ మెథడ్ నేమ్ వచ్చేసి ఓకేనా స్క్రిప్ట్ ఇంక్లూడ్ అయిపోయింది అంటే క్లయింట్ స్క్రిప్ట్ కి వెళ్ళిపోదాము అక్కడ రిటర్న్ చేస్తాం డ్యూరేషన్ ఇక్కడ మరి తెచ్చుకోవాలి కదా జిఏ డాట్ గెట్ ఎక్స్ఎంఎల్ ఆఫ్ నేను ఏమంటున్నాను గెట్ డ్యూరేషన్ అంటున్నాను గెట్ డ్యూరేషన్ అంటున్నాను ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ రండి డిక్లేర్ చేద్దాం కాల్ బ్యాక్ ఫంక్షన్ function get to duration of response where result equal to restonsc dot restonsc xml dot and dot get attribute of get attribute of function. Okay. Yes. G underscore panda value of okay. Run the u underscore duration. మనకి డ్యూరేషన్ ఎందులో వస్తుంది రిజల్ట్ లో వస్తుంది ఇది క్లయింట్ సైడ్ ఇది కూడా ఒకసారి సేవ్ చేద్దాము అట్లాగే స్క్రిప్ట్ ఒకసారి చూడండి అండి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఎలా రాసాను ఏంటనే ఒకసారి చూడండి ఒక 1 minute నన్ను వెళ్ళిపోమంటే ఇది విద్య అది విద్య శ్రీ విద్య అందులో చిత్తల విద్య దాంతో షోడశి విద్య అండి సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం రండి ఒక కొత్త రికార్డు తీసుకుంటాం 7 to 14 ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ డేట్ 7 తీసుకుంటున్నా నేను డేట్ 4 వచ్చిందా రాలేదా డ్యూరేషన్ ఎస్ వచ్చింది మీరు లైక్ బిజినెస్ రూల్ ద్వారా చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ద్వారా చేసినప్పుడు ఏం అబ్జర్వ్ బిజినెస్ రూల్ లో అయితే మిడిల్ లో డేస్ కూడా వస్తున్నాయండి
ఇక్కడ కూడా మిడిల్ లో డేస్ వస్తున్నాయి. సో మీరు బిజినెస్ రూల్ నుంచి చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తుంటారు అంటే అది ఫామ్ సబ్మిట్ అయితేనే డ్యూరేషన్ వస్తుంది. ఇక్కడ ఫామ్ సబ్మిషన్ అవసరం లేదు, వితౌట్ సబ్మిటింగ్ ఆ. ఫామే డ్యూరేషన్ వస్తుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టు. రండి కాపీ చేస్తున్నాను. ఇది సేవ్. నేను మల్టిపుల్ వేస్ లో చెప్తున్నాను, మీరు దాన్ని బర్డెన్ అయితే అని అనుకోవద్దు. ఓకేనా, ఒక్క డౌట్ అండి. ఇప్పుడు జిఏ యాడ్ పామ్ అనేది మనం అట్లనే తీసుకోవాలండి, మామూలుగా మనం ఎలా అయినా వేరే వేరే వేరియబుల్ నేమ్ పెట్టుకోవచ్చా? యాడ్ పామ్ 1 minute. యాడ్ పారం అనేది ఒక మెథడ్. ఓకే, క్లాడ్ జాక్స్ లో ఒక మెథడ్ అంటారు దాన్ని. ఆ విధంగానే మెథడ్స్ లాగే తీసుకోవాలి. ఓకేనా, ఓకే ఓకే. నెక్స్ట్ రండి సెకండ్ ఎగ్జాంపుల్ వెళ్తున్నాను. అశోక్ ఐటీలోకి ఒకసారి వెళ్ళిపోదాము. ఇక్కడ ఫీల్డ్స్ చేంజ్ చేస్తాను. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ అంటుంది. ఎంప్లాయ్ అనే ఫీల్డ్ ఉందా అండి? ఇక్కడ లేదు కదా, లేదు. ఓకే, వదిలే మనం సత్య ఐటీ టేబుల్కి వెళ్ళిపోదాం రండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీని చేంజ్ చేయగానే ఎంప్లాయ్ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఆటో పాపులేట్ అయిపోవాలి. ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఆటో పాపులేట్ అయిపోవాలి. అది నా రిక్వైర్మెంట్. అర్థమైందా? ఎస్, అర్థమైందండి. పాపులేట్ ఎంప్లాయ్ ఈమెయిల్ ఐడి. సెకండ్ ఎగ్జాంపుల్, పాపులేట్ ఎంప్లాయ్ ఈమెయిల్ ఐడి. సేవ్ చేస్తాను. అంటే ఒక కొత్త స్క్రిప్ట్ ఇది ఫంక్షనాలిటీ అయిపోయింది కూడా చెప్పడం. స్క్రిప్టింగ్ గ్రూప్ వెళ్ళిపోతున్నాను. ఇంటర్ సిస్టమ్ డెఫినేషన్. Gmail. నేనేమంటాను అంటే గెట్ ఈఎన్పి ఈమెయిల్. ఇంకా నేను మొత్తం క్లయింట్ సైడే చేస్తాను. ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ చూసారు బిజినెస్ రూల్ ద్వారా ఎలా స్క్రిప్ట్ ఇంక్లూడ్ బిజినెస్ రూల్ ఎలా యూజ్ చేయాలనేది. ఓకేనా, ఓకే కదా. ఇంకా రిమైనింగ్ అన్ని క్లయింట్ స్క్రిప్టింగ్ ద్వారా చెప్తాను. గ్లాడెడ్ యాక్సెస్ చేసి చేస్తాను. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే గెట్ ఈమెయిల్ అని ఫంక్షన్. ఓకే, మనం స్క్రిప్టింగ్ ని సేవ్ చేసాము, అట్లాగే ఫంక్షన్ కూడా డిక్లేర్ చేసాము. రండి డూప్లికేట్ అంటున్నాను. సో క్లయింట్ స్క్రిప్ట్ వెళ్ళిపోవాలి. కాన్ఫిగర్ క్లయింట్ స్క్రిప్ట్. క్లయింట్ స్క్రిప్ట్, వాట్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ వీ హ్యావ్ టు టేక్? చెప్పండి, ఏం క్లయింట్ స్క్రిప్ట్ తీసుకోవాలి? గెట్ ఈమెయిల్ అంటుంది. సారీ ఆన్ చేంజ్ ఆన్ విచ్ ఫీల్డ్? ఎంప్లాయ్. మనకి ఈ కోడ్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, అట్లాగే ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. రండి డిక్లేర్ చేయండి వాల్యూ ఈక్వల్ టు న్యూ గ్లాడెడ్ యాక్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ టూల్ నేమ్ ఏం అంటున్నాము? గెట్ ఈమెయిల్. సారీ, చెప్పండి స్పామ్ అండర్ స్కోర్ మెయిన్ కామా ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ ఏంటి? గెట్ ఈమెయిల్. మనం ఇక్కడ నుంచి ఎంప్లాయ్ యొక్క SysID పంపించాలంటే ఎంప్లాయ్ యొక్క ఈమెయిల్ ఎంప్లాయ్ యొక్క SysID పంపించాలి. స్పామ్ అండర్ స్కోర్ ఎంపీ అంటున్నాను, కామా జెండర్ స్కోర్ కాంటాక్ట్ గెట్ వాల్యూ ఆఫ్
ఎంప్లాయ్. ఓకే, అండర్స్కోర్ ఎంప్లాయ్. ఎస్, మనం ఇక్కడ నుంచి ఎంప్లాయ్ యొక్క సిస్ ఐడిని పంపిస్తున్నాం. ఇక్కడ రండి స్క్రిప్ట్ ఇంక్లూడ్ వెళ్ళిపోదాం. వేర్ ఈఎంపీ ఈక్వల్ టు దిస్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ గెట్ పారామీటర్ ఆఫ్ ఇక్కడ పాస్ చేస్తున్నారు అని ఇక్కడ ఇచ్చేసారు. మనకి ఎంప్లాయ్ యొక్క సిస్ ఐడి తెలిసిందండి. మనము ఆ ఎంప్లాయ్ టేబుల్ మీద గ్లైడ్ రికార్డ్ క్వరీ ఆపరేషన్ చేసి ఆ ఎంప్లాయ్ యొక్క ఈమెయిల్ ని తెచ్చుకోలేమా? మనము తెచ్చుకోవచ్చు. రెండు వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఏ టేబుల్ మీద రాయాలి? అండర్స్కోర్ యూజర్ టేబుల్. gr.add query sys id ఎందులో వస్తుంది? emp వేరియబుల్ ఆబ్జెక్ట్ లో వస్తుంది sys id. ఓకే, gr.query. ఇక్కడ ఒక రికార్డు గురించే మనం డిస్కషన్ జరుగుతుంది. ఒక రికార్డు యొక్క డీటెయిల్స్ తెచ్చుకుంటాం, కానీ రండి వేర్ ఈమెయిల్ ఈక్వల్ టు gr.email. అంతే, అయిపోయింది. సింపుల్. ఓకే అండి, అయిపోయింది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ రాసేసాను. సేవ్ కూడా చేసేస్తున్నాం చూడండి. సేవ్ కోసం తోడిస్తున్నాను. ఓకే అండి, ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా అనమాట. మీకు ఏమైనా క్వరీస్ ఉంటాయేమో చూడండి. ఇక్కడ జస్ట్ గ్లైడ్ రికార్డ్ క్వరీ ఆపరేషన్, ఏం లేదు. ఓకే, ఇక్కడ రండి. నెక్స్ట్ ga.get example of get employee ఈమెయిల్ అంటుంది. ఇది నా కాల్ బ్యాక్. రండి ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను. ఫంక్షన్ where result equal to response dot dot document get attribute to be okay. ఎలిమెంట్ స్పెల్లింగ్ రాంగ్. స్పెల్లింగ్స్ చాలా జాగ్రత్తగా చూస్తాయి. ELEMENT కరెక్టే కదండి. ఇప్పుడు అండర్స్కోర్ కాంటాక్ట్ సెట్ వాల్యూ ఆర్ ఈమెయిల్ అండర్స్కోర్ ఈమెయిల్. ఓకే, మనకి డేటా ఎందులో వస్తుంది? రిజల్ట్ లో వస్తుంది. జస్ట్ రిజల్ట్ ని సెట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా చూడండి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో. సేవ్ చేసేస్తాం. రండి ఒకసారి సత్య రిఫ్రెష్ చేయండి. ఎస్, వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అంజీ అంటున్నాడు. అంజీ యూజర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అంజీ యూజర్ ఈమెయిల్ ఐడి అనుష యూజర్ అంటుంది. అనుష యూజర్ మెయిల్ ఐడి చేంజ్ అయ్యింది. ఓకేనా, ఇదన్నమాట. కోడ్ కాపీ చేసుకున్నా. ఫస్ట్ స్క్రిప్ట్ కాపీ చేస్తాను. ఇది క్లయింట్స్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. గెట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ బై యూజింగ్ యారే అంటున్నాను. ఓకేనా, ఇప్పుడు బై యూజింగ్ స్ట్రింగ్ చూసారు. ఒక్క వాల్యూని స్ట్రింగ్ ద్వారా ఎలా చేసుకోండి. ఇప్పుడు బై యూజింగ్ యారే ద్వారా తెచ్చుకుంటారు. ఎంప్లాయ్ అన్ని డీటెయిల్స్ తెచ్చుకోవాలంట యారే ద్వారా. ఓకేనా, ఇది డియాక్టివేట్ చేస్తాను. అది కూడా ఇప్పుడు యారే ద్వారా తెచ్చుకునేది అనేది ఒక మెథడ్ అండి.
డేటాని యారే ద్వారా తెచ్చుకోవచ్చు, స్క్రిప్టింగ్ టూల్ నుంచి జేసన్ ద్వారా తెచ్చుకోవచ్చు, నార్మల్ స్ట్రింగ్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈమెయిల్ అనేది నార్మల్ స్ట్రింగ్ ద్వారా తెచ్చుకున్నాం ఒక వాల్యూ ఉన్నప్పుడు మాక్సిమం అలానే తెచ్చుకుంటాం. ఓకేనా? ఎరే ద్వారా అయితే మల్టిపుల్ తెచ్చుకోవచ్చా అండి? యారే ద్వారా మల్టిపుల్ రికార్డ్స్ తెచ్చుకోవచ్చు. ఇది స్క్రిప్టింగ్. రండి. జిఎస్ఎం తో అయితేనండి, జిఎస్ఎం తో అయితే జిఎస్ఎం ఏంటి? ఇప్పుడు ఇది అరే ద్వారా స్ట్రింగ్ ద్వారా ఇంకొక మెథడ్ చెప్పారు కదా, స్ట్రింగ్ జేసన్. జిఎస్ఎం సారీ. జేసన్ ద్వారా కూడా మల్టిపుల్ రికార్డ్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, రండి. ఇక్కడ నేను ఏమంటున్నాను, అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందేమో అనుకున్నాను. అంటే వే ఆఫ్ కోడింగ్ డిఫరెంట్ ఉంది. ఓకే. EMPL get employed data a function is get employed data get employed same get employed data అంటే క్లోజ్ చేద్దాం. ఇది కూడా ఆన్ చేయండి, క్లయింట్ స్క్రిప్ట్ అని ఎంప్లాయీ ఫీల్డ్ అని. ఓకేనా? ఎంప్లాయీ డేటా అది మీకు వచ్చేసి ఆన్ చేయండి. ఇది కూడా నాకు ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలండి. అక్కడ మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ తెలుసు, ఫంక్షన్ నేమ్ తెలుసు కదండి. సేమ్ కూడా KTMP GA dot add paragraph system underscore నేమ్ ఫంక్షన్ function name. ఏంటి ఫంక్షన్ నేమ్? మన ఫంక్షన్ గెట్ ఎంప్లాయ్. గెట్ ఎంప్లాయ్ డేటా GA dot add paragraph ఎంప్లాయీ underscore data get underscore ఈమెయిల్ ఐడి ఎంప్లాయ్ లో ఉంటది కాబట్టి సిస్పమ్ ఈఎంపీ కదండి. ఈఎంపీ కాకపోతే ఏదైనా పెట్టుకుంది, ఇది వేరియబుల్ నేమ్ అనమాట. ఈఎంపీ అనే పెట్టాలనుకుంటే మనం Okay. ఎప్పుడు వేరియబుల్ నేమ్స్ రిలేటెడ్ పెడతాం, పెట్టుకోవాలి కదా, అంతే అనమాట. Yeah. ఇక్కడ సిస్ ఐడిని ఎంప్లాయ్ సిస్ ఐడిని పంపిస్తున్నాం. ఓకే, అవును. సో ఇది కాపీ చేసుకుంటాం, ఎందుకంటే మనము ఇక్కడ నుంచి సేమ్ ఇచ్చాం కదా, ఎంప్లాయ్ వేర్ ఈఎంపీ ఈక్వల్ గెట్ పారామీటర్ ఆఫ్ సిస్టమ్ అండర్స్కోర్ ఓకే. ఇంకా నెక్స్ట్ మనకి ఎంప్లాయ్ ఆఫ్ సిస్ ఐడి తెలిస్తే రిమైనింగ్ డేటా గ్లైడర్ కార్డ్ రాసుకోవడమే కదా. రండి, సేమ్ GR equal to new glider card Nuclear record of table system underscore user table support format చేద్దాం. add query if condition తీసుకుంటున్నాం, కార్డ్ తెచ్చుకుంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ సింగిల్ రికార్డ్ ఆపరేషన్ కూడా చేసేది. ఇక్కడ నేను పైన ఒక ఆర్ఎన్ డిక్లేర్ చేస్తున్నాను, డేటా ఈక్వల్ టు MTR. రండి, ఇక్కడ నేను మనకు కావాల్సిన
ఈమెయిల్, మొబైల్, మేనేజర్, లొకేషన్ ఇవన్నీ కూడా ఒక యారేలో పెట్టేసుకుంటాను. ఓకేనా? రండి. డేటా డాట్ పుష్ ఆఫ్ dot get value of email. Email. Data dot push off Yeah. dot Yeah. get value Get of value. phone number. Mobile underscore phone. Okay. Data dot shop dot get value of ఏంటి మేనేజర్ డేటా డాట్ పుష్ ఆఫ్ లొకేషన్ dot get value of location. ఓకే అంటే మనం యారేలో పెడుతున్నాం అనమాట. ప్రతి ఒక్క ఈమెయిల్ ని యారేలోనే పెట్టాము, మొబైల్ ని యారేలో పెట్టాము, మేనేజర్ లొకేషన్ కూడా యారేలో. ఓకేనా? తర్వాత నేను దీన్ని ఎన్కోడ్ చేస్తాను. సేమ్ డేటా ఆబ్జెక్టివ్ చేస్తాను. న్యూ గ్లోబల్ డాట్ జేసన్ డాట్ ఎన్కోడ్ డేటాని ఎన్కోడ్ చేస్తాను. మనకి డైరెక్ట్ గా యారేని సెండ్ చేస్తే వెళ్ళదండి. ఇటు సైడ్ స్క్రిప్టింగ్ ఎన్కోడ్ చేసుకోవాలి. ఓకే, రిటర్న్ డేటా ఎన్కోడ్ చేస్తాను. మీకు ఇక్కడ ఇది కొత్త లైన్. ఓకేనా? సో న్యూ గ్లోబల్ డాట్ జేసన్ డాట్ ఎన్కోడ్ మనం డేటాని ఎన్కోడ్ చేసి పంపించాలన్నమాట క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కి. ఓకే, సేవ్ చేస్తాను. స్క్రిప్టింగ్ టూల్ కూడా అయిపోయింది. రండి, ga.getx get enp data ఇది నా కాల్ బ్యాక్ ఫంక్షన్ result important yes zero ఓకే. మనకి రిజల్ట్ డైరెక్ట్ గా కూడా ఇక్కడ రాదన్నమాట. మనం దాన్ని ఎవాల్వ్ చేసాం, లైక్ స్ట్రింగిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎన్కోడ్ అయ్యి వస్తున్న డేటా అరేని మనం స్ట్రింగిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ డాట్ అలా ఎవాల్వ్ చేసాను. ఓకే అండి, అర్థమైందా? రిజల్ట్ అనేది డైరెక్ట్ గా రాదన్నమాట, దాన్ని స్ట్రింగిఫై చేసుకుంటాం. ఇవన్నీ కూడా స్ట్రింగిఫై మెథడ్స్, లైక్ ఎవాల్ చేసాను, స్ట్రింగిఫై, పార్స్, ఈ 3 మెథడ్స్ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తుంటాను. నేను ఇక్కడ ఎవాల్ చేసాను యూజ్ చేస్తాను. రిజల్ట్ ఈక్వల్ రిజల్ట్ డాట్ ఎవాల్ చేస్తాను. ఇక్కడ అంటే వాల్యూస్ సెట్ చేద్దాం. అండర్స్కోర్ ఫార్మ్ డాట్ సెట్ వాల్యూ ఆఫ్ అండర్స్కోర్ ఇమెయిల్ రిజల్ట్ ఆఫ్ Evaluation. 0 result of 0 underscore form dot set value of You understand underscore mobile the number. arrayలో array index 1 తో వస్తుంది రిజల్ట్ ఆఫ్ g underscore form dot set value of manager underscore manager result of 2 తో వస్తుంది. Set value of operation. ఓకే అండి,
ఇది రిజల్ట్ ఆఫ్ 0 1 2 3 ఎందుకు ఇచ్చాను, మనం ఈ ఫార్మాట్ లోనే ఇక్కడ డేటాని పుష్ చేసాం అనమాట. యారేలో ఫస్ట్ ఈమెయిల్ ని పుష్ చేసాం, తర్వాత మొబైల్ ని, తర్వాత మేనేజర్ లొకేషన్, యారే ఆఫ్ ఇండెక్స్ 1 0 1 2 3. ఓకే, అదే ఫార్మాట్ లో ఇక్కడ ఇచ్చాం అనమాట 0 1 2 3. ఓకేనండి, సేవ్ చేస్తాం క్లయింట్స్ అట్లాగే స్క్రిప్టింగ్ కూడా సేవ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, తర్వాత ఒక 1 minute or 2 minutes మీరు కోడ్ చూద్దాం. ఓకే, రీఫ్రెష్ చేస్తాం. వచ్చిందా రాలేదా డేటా? లోడ్ అయ్యేటప్పుడే వచ్చింది. అంజీ యూజర్ ని తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, అంజీ యూజర్ డేటా కూడా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. వచ్చిందా రాలేదా? వచ్చింది. ఓకేనా, ఇదా. సో ఫస్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఒక 1 minute చూడండి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ చూడండి, ఒక ఏం రాసామంటే మల్టిపుల్ అన్నప్పుడు ఎలా పాపప్ అవుతుందండి? మల్టిపుల్ అంటే ఓకే, మల్టిపులే కదా. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ కదా. అదే అదే అర్థమైంది, మల్టిపుల్ వాల్యూస్. అలాగే మల్టిపుల్ రికార్డ్స్ ఉంటుందా అండి? మల్టిపుల్ రికార్డ్స్ ఉంటుంది, అది కూడా చెప్పుకుంటాను ఒక ఎగ్జాంపుల్. రేపటి క్లాస్ లో వస్తుంది అది. ఓకే, 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనండి, క్లయింట్ స్క్రిప్ట్ వెళ్ళిపోదామా? రండి, క్లయింట్ స్క్రిప్ట్ ఒకసారి చూడండి. క్లయింట్ స్క్రిప్ట్ కోడ్ కూడా ఎలా రాసాను ఏంటి అనేది. ఓకే, సో కోడ్ కాపీ చేస్తాం. క్లయింట్ ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రేపు చెప్పుకుందామండి. నా ఒపీనియన్ ఆల్రెడీ 7:03 అయింది కదా. ఓకేనా? ఓకే అండి, ఓకే. రేపు ఫస్ట్ వచ్చేసి జేసన్ తోటి చెప్పుకుంటాము. వన్స్ జేసన్ తోటి అయిపోయిన తర్వాత మళ్ళీ జేసన్ తోటి సింక్రనస్ గ్రాడ్జాక్స్ తోటి ఒకసారి చెప్పుకుంటాము. తర్వాత అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ కోడ్ చెప్తాను. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్ రేపటితో కంప్లీట్ అయిపోతాయి. ఓకే, టైం ఉంటే యువై యాక్షన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. టైం లేకపోతే చేసేది. ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేసి చూసుకుందామా ఎంతవరకు అయిపోయింది స్క్రిప్టింగ్ లో అని చెప్పేసి. రండి, ఎక్కడ ఉంది సిలబస్ కాపీ? లేదు కదా. ఫ్లో డిజైనర్ చెప్పుకున్నాము, ఇప్పుడు టెంప్లెట్స్ కూడా చెప్పుకున్నాం. నోట్ చేయడం మర్చిపోయాను. రండి, డెవలప్మెంట్ లో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, క్లయింట్ స్క్రిప్ట్ స్క్రిప్టింగ్, నాన్ పాలసీస్, బిజినెస్ స్క్రిప్టింగ్, క్లైడ్ ఐపీఎస్, క్లయింట్ సైడ్ ప్లాట్ఫామ్ యూజర్ సర్వీస్ రికార్డ్స్ సెక్యూర్ అప్డేట్ సిస్టమ్ డివైస్ స్క్రిప్ట్ ఇంతవరకు చెప్పుకున్నాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్, ఫిక్స్ స్క్రిప్ట్ కూడా చెప్పుకున్నాను ఆల్రెడీ.
సర్వీస్ కేటలాగ్ ఇంటిగ్రేషన్స్ రెండు కలిపి 1 వీక్ పట్టుకుంటుంది. ఇది ఇంటిగ్రేషన్స్ కలిపి 1 వీక్. దీనికి ఒక 4 to 5 days వేసుకోండి. 5 days 6 days. మినిట్ రికార్డ్ స్టార్ట్ చేస్తాను.